రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పోటీలో ప్రత్యర్థులు అయిన వాళ్లే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. సర్పంచ్ పోటీకి తోబుట్టువులు, భార్యాభర్తలు, సొంత వాళ్లతో నువ్వా నేనా అంటూ బరిలోకి దిగారు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కోడళ్లతో సహా భార్యాభర్తలు సర్పంచ్ బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో సర్పంచ్ అభ్యర్థిగా భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. తమను గెలిపించాలంటూ మహేష్, శ్రీలత దంపతులు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు పోటీ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఓ జ్యోతిష్యుడి సలహాతోనే నరేష్ తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జేడీనగర్ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. అక్కడ సూర నర్సమ్మ, పెద్ద కోడలు సూర రమ బరిలో దిగారు. గ్రామంలో సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీలో ఉండగా ఇద్దరు అత్తా కోడళ్లు కావడంతో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పంచాయతీలో మాధవరపు వెంకటరమణారావు బరిలో నిలవగా వెంకటరమణారావు వదిన, అదే కుటుంబానికి చెందిన మాధవరపు శ్రీలత పోటీలో నిలిచారు. ఇద్దరు ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కాట్ర్యాలలో సర్పంచ్ ఎన్నికల్లో అమ్మమ్మ, మనవరాలు నువ్వా నేనా అంటూ పోటీలో నిలిచారు. గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా గతంలో సర్పంచ్ గా పనిచేసిన పోషమ్మ, మరోవైపు మనవరాలు రాయపురం రమ్య బరిలోకి దిగారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వెంకటాపురంలో సర్పంచ్ అభ్యర్థులుగా అన్నా చెల్లెళ్లు బరిలో నిలిచారు. గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్ కు రిజర్వ్ కాగా ఒకే కుటుంబం నుంచి అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏఐతో ఊహా చిత్రాలను ప్రజల ముందు పెడుతున్నారు. తమను గెలిపిస్తే ఊర్లో చేపట్టనున్న పనుల గురించి విజువల్స్ రూపంలో చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు అయినోళ్లే ప్రత్యర్థులు కాగా ఏకగ్రీవాల పర్వం కూడా కొనసాగుతోంది. రసవత్తరంగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.